హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మేము ఎప్పుడైతే కష్టపడి డైలీ 2 వీడియోస్ పెడుతున్నామో అప్పటి నుంచి వ్యూస్ అనేది చాలా బాగా పెరుగుతున్నాయి. అటుగాక లైకులు కూడా బాగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి లైక్ చేయని వాళ్ళకి చెప్తున్నాం దోస్తులు, వీడియో చూసినాక వీడియోని లైక్ చేస్తే మా కష్టానికి ఫలితం దక్కినట్టే దోస్తులు, అర్థమైంది అనుకుంటా. ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంకా రాత్రనక పగలనక కూర్చొని వీడియో చేస్తున్నాం దోస్తులు, చాలా కష్టమవుతుంది. ఇంకా ఎడిట్ చేయడానికైతే ఇంకా ఫుల్ టైం పడుతుంది. ఇంకా ప్రతి ఒక్క కష్టానికి మాకు స్మైల్ రావాలంటే కేవలం మీరు ఇచ్చే లైక్ వల్లనే, హై పాయింట్స్ వల్లనే దోస్తులు. డైలీ పెట్టిన మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీడియోస్ కి కూడా సపోర్ట్ అనేది కావాలి దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే బోనాల పండుగకి చుట్టాలింటికి పోతే ఎట్టేటుంటది కథ అనేది చిన్న వీడియో ద్వారా తీసుకొచ్చినాము. ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు, ఫుల్ టైం పాస్ అవుతుంది. అట్లనే మీకు టైం పాస్ అనిపిస్తే మన వీడియోస్ అనేది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే ఇంత అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓయమ్మో, ఈ మధ్య మా చిన్నోడు మంచి మంచి స్టేటస్లు పెడుతుండు. మస్తు టైం పాస్ అవుతుంది, మస్తు నవ్వొచ్చి పాడైతుంది. గమ్మత్ గమ్మత్ పెడతాడు. ఎవరివి చూడకున్నా ఎవరి చూడకపోయినా ఈ చిన్నోంది చూస్తే నిజంగా మస్తు టైం పాస్ అవుతుంది. అరే, వీళ్ళెవరు బోనాల పండుగ అంట. అరే, ఎల్లుండి ఆదివారం మీ ఇంటికాడ బోనాలు ఉన్నట్టున్నాయి. మరి మా కవితమ్మ ఇంకా ఫోన్ చేయలేదు. చేస్తదేమో. ఈ ఆదివారం అయితే ఇలా పొద్దుగంగనో రేపు పొద్దుగాలనో చేస్తారు. అయితే పోవాలి, మంచిగా 2 రోజుల తిండి తప్పినట్టే తుంకలు బాగా దొరుకుతాయాడా. అమ్మో, మన చిన్నోడు ముందుగా అతని స్టేటస్లో పెట్టిండే. ఈ పెద్ద ఫోన్లు వచ్చినప్పటి నుంచి వాట్సాప్లలో స్టేటస్లు జోరుగా పెడతారు పోరగాన్లు. నాకు ఎట్లా పెట్టాలని ఒకసారి నా మనమడు వచ్చినట్టు చూపించుకోవాలి. నేను గిట్లా పెడతా, అందరు పెడతారు కదా. ఒక్కసారి నేర్చుకుంటే నాకు రాని పనా. అదేంటి, మా ఆడవిల్ల పూతరాజుల బొమ్మలు పెట్టింది. అరే, పూతరాలతో ఫోటోలు దిగినట్టుంది. అమ్మో, పోయిన వారము మా ఆడవిల్లోళ్ళ ఇంటికాడ బోనాలు ఉన్నట్టున్నాయి. మరి అది చూసినావు, ఎప్పుడు మంచిగానే ఉంటది. నేను ఏ దావత్కి పిలిచినా వస్తుంది. అగో చూడు, వాళ్ళ ఇంటికాడ బోనాలు అయితే నాకు ఫోన్ చేసి చెప్పలేదు. దానికి వదినలు మరదర్లు 10 మంది ఉండరా? నేను ఒకదాన్నే కదా. నాకు ఒకదానికి చెప్తే దాని సొమ్మేమని అరిగిపోతుందా? తింటాను తాగుతందుకు అన్ని అయిపోతున్నట్టు అయ్యింది. అవ్వ, రెండు మా ఇంటికాడ 2 వారాలు అయినాకుంటే అప్పుడు నేను పిలుస్తానే. ఇంటి ఆడపిల్లవైంది కూడా చూడ, మా అమ్మగానే పిలుచుకుంటా. ఏడున్నవే? ఈ రూమ్లో ఆ రూమ్లో మొత్తం చూస్తున్నా, ఎటు కనిపిస్తలేవు. ఈయన్నే ఉన్నా, లోపలికి రా. అమ్మో, ఈడున్నావు. ఏం చేస్తున్నావు? అబ్బా, ఫోన్ పట్టుకొని చూస్తున్నావా? ఏం పని పట్టలేదా నీకు? ఆగో, ఒక మనిషి వచ్చిండు, ఏదో మొత్తుకుంటుండు నా గురించి అని. గింతనన్నా కంటి సూపు ఇట్లా ఇక్కడ మలుపుతలేవు. ఏం పని పట్టలేదా అని? ఆ ఫోన్ ఉన్నప్పటి సంది ఏమైనా మూతి ఫోన్లనే పెట్టి మునుగుతున్నావు. ఆ మరి మనిషి తిన్నడా పన్నడా ఏం చేస్తుండు అని పెద్ద మనిషి రాగానే చూసి తెలివిలేదా అని నీకు? అబ్బా, ఏం చూడాలయ్యా, నీకు తెలియలేదా? ఏమైనా చిన్న పిల్లగానివా? లేచి అన్నం వేసి కలిపించి తినిపిస్తే అప్పుడు నిమ్మలం ఉంటది కదా నీకు. అవ్వ, ఆడ ఉడుకుడుకు బువ్వ వండి పెట్టినా, రాత్రిదే కూరుంది, వేసుకొని తినిపో. నేనేం చేయాలి లేచి? ఏంది? రాత్రి కూర నేను తినాలా? ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? చిన్నప్పటి సంది మా అమ్మ నన్ను పెంచి ఇంత పెద్ద చేసింది కానీ ఒక్కసారి నాకు రాత్రి కూర పెట్టలేదు, సలిబువ్వ సలికుడు పెట్టలేదు. నువ్వేంది సలికూర తినిపో అని అంటున్నావు? అబ్బో, మీ అమ్మ ఒకతే సలికుడు పెట్టకుండా పెంచిందా? నేను కూడా నా పిల్లలను గట్టినే పెంచిన పాటు. ఇక నిన్ను కాబట్టి అట్లా చూస్తున్నా. ఓ సప్పుడు తట్ట తినిపో. ఎన్ని రోజులు పెడితే వేసింత పంతకు ఇంత నూరినవు. ఇప్పుడు రాత్రి కూర అంటే అలా తింటా కావచ్చు, మళ్ళీ రాత్రికి అదే కూర నాని. అవు మరి, ఆ చింతపంతో కొడిచేదాకా అదే కూర నీకు, మళ్ళా కూర వేసేది లేదు. గ్యాస్ ఊకైతుంది అనుకుంటున్నావా? కూరగాయలు ఊకైతుంది అనుకుంటున్నావా? అమ్మో, మస్తు పీరమైనవి. ఏదో ఒకటి సప్పదట్ట తిను. ఎట్లా తిన్నా తినే వెళ్ళేదేగా. నీకైతే లేని లంచ కథలు పడతావు. ఆగో, ఆ ఫోన్లే ముందే అంతగనము. ఈ ఎవరు చూడు, ఈ ఆడోళ్ళు అమ్మలక్కలు ఫోన్లు కొంటుర్రు, ముఖం అంతా ఫోన్లనే పెడుతుర్రు. ఈ మొగోళ్ళకైతే చిన్న డబ్బా ఫోన్ ఇట్లా ఇప్పియరు. ఈ అవ్వ, అరే ఫోన్ పక్కన పెట్టే అమ్మ, బువ్వేసుకుదురా తింటా. అరే, నీ చేతులు లేవా? వేసుకొని తినిపోరాదు, నా పాన మీద తలగబడతావు. ఓ, వేసుకోపో. ఈ అవ్వ పానికి మళ్ళా ముఖంలో చెప్పు. అగో, చెప్పు చెంపా, మంచిగా మాట్లాడు. ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతున్నావేంది? ఊకుంటా ఉంటే కొత్తక నిలుగుతున్నావు. నడువు, వేసుకొని తినిపో. ఈ అవ్వ, చెవిటోని ముందు శంఖమూర్తి ఎంత విలువనో నీ దగ్గర ఇట్లా గట్టినే ఉంటది కథ. ఓ అయ్యా, జరాగు, ఇట్రా ఒకసారి. ఏందే మళ్ళేమైంది? ఏం కాలేదు కానీ జర ఇసుంటారా నువ్వు? ఆ ఏందే? కాదు, మొన్న మీ చెల్లెళ్ళ ఇంటికాడ పోయిన ఆదివారం బోనాలైనంట. మరి మనం లెక్కలేమా ఆమెకు? కంటికి కనిపిస్తలేమా? మనకెందుకు చెప్పలేదు? అరే, ఆలింటికాడ బోనాలైన సంగతి నీకెట్లేరుకనే? నాకెట్లెరక? ఎవరో చెప్తూనే ఉంటారు, తెలుస్తూనే ఉంటది. ఎరక లేకుండానే ఉంటదా? కాదు,
ఆళ్ళోళ్ళకు వాళ్ళ వదిన మరదళ్ళకు అందరికి చెప్పుకున్నది కానీ మనమే ఎక్కువైన మామకు మనకు చెప్తాందుకు ఏమన్నా అదయిందా? లేకపోతే మనం తింటేనే ఊడుస్తుందా? అరే ఎవరెవరు వచ్చిర్రో లేకపోతే వాళ్ళు ఈ బోనం తీసిరో తీయలేదో ఆ గవన్నీ నీకు ఎరక కాకముందుకే మళ్ళీ ఊహించుకొని ఎందుకు ఇట్లా మాటలు తిడతావు? ఊకో. వాళ్ళు వెళ్ళిర్రో వెళ్ళలేదో ఏది కరెక్ట్ తెలియదు కయ్య కయ్య మొత్తుకుంటావేంది? ఏంటి? నేను కయ్యకాయ మొత్తుకుంటానా? మీ అల్లుని స్టేటస్ చూసినావా? ఈ అవ్వ బోనం ఎత్తుకుంది వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నమ్మలు, వాళ్ళ కాకయ్యలు అందరు ఉన్నారు, వాళ్ళ మేనత్తలు, ఈ అల్లుల సైడ్ అత్తగారు అందరు ఉన్నారు. మరి మనం ఎందుకు లేము అమ్మగారులము? ఏదైనా అవసరం పడితేనేమో బియ్యాలు పోసేది ఉంది, అది ఉంది ఇది ఉంది అంటేనేమో వద్దే అన్నా అని వాళ్ళు గుర్తుకొస్తారు మనము. మరి ఇప్పుడేంటి మనం గుర్తుకు రాలేదు? ఎందుకు చెప్పలేదు చెప్పు? అబ్బా, స్టేటస్ లో చూసి ఇక నిజం అనుకుంటున్నావు. అరే స్టేటస్ గురించి నీకు తెలియదు పీకదు, మూసుకొనుండు. స్టేటస్లు అంటే ఫోటోలు దిగినయే పెడతారు. వాళ్ళు కావాలని ఎడిట్ చేసి పెడతాను అనుకుంటున్నావా? ఎట్లా? నిజంగానే దిగిర్రు. నేను అందరినీ చూసిన, మోకాలు జూమ్ చేసి మరీ చూసిన. ఏవో నాటకాలు చేస్తున్నావా? అదే పని నేను చేసిందనుకో ఎట్లా చెప్పవే? మా ఉన్నొక్క చెల్లెకి ఎట్లా చెప్పవే? మా బావలకి ఎట్లా చెప్పవే అని అంటావు, నాతో పంచాలు పెట్టుకుంటావు. మరి మీ చెల్లె చేసింది బాగానే ఉందా అయ్యా? అని ఒక్క మాట నువ్వు ఫోన్ చేసి. అరే వాళ్ళ పరిస్థితి ఎట్లుందోనే, ఖర్చులు బాగా ఎక్కువైన ఈ మధ్య దావత్లు బాగా చేస్తున్నారు కదా. ఇక మొన్ననే ఒక నెల కిందనే పోతాం కదనే, మళ్ళీ పోవాలని రూల్స్ ఉందా? ఇక పైసలు లేనట్టే వాళ్ళే చేసుకుంటున్నట్టు ఊకోరాదు. ఏందయ్యా ఊకునేది? ఆళ్ళోళ్ళందరూ తింటాను తాగుతానికి ఏమో అందరిని పిలిచింది అంటే నువ్వు నేను ఇద్దరం పోతేనే నాకు కుండొడుస్తుంది. మరి ఎందుకు చెప్పలేదు చెప్పు? చెప్పకుండా ఎవరికి చెప్పేది లేకుండే వాళ్ళకి చెప్పి మనకు చెప్పకుంటే ఫీల్ గారా? అటుగాక మీ అల్లుడు స్టేటస్ అందరికి వచ్చేటట్టు పెడతాడు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? అయ్యో పెంటవ్వాల మొగడు పోలేనట్టుండు, ఉన్నొక్క ఆడవిల్ల గిలం విలువదా అమ్మ అని నలుగురు నాలుగు రకాలుగా అనుకుని నవ్వుకోరా? నువ్వు బాగా ఉన్నవయ్యా. మీ చెల్లెని ఫోన్ చేసి తిట్టు, రెండు మాటలు చక్కగా అవుతుంది. మళ్ళా గసంటి పనులు చేయకుంటే అవుతుంది. నేను చెయ్యనే, నేను చేసి అనను. అబ్బా, ప్రతిసారి పిలుస్తూనే ఉంటది. ఎప్పుడు పిలవాలంటే వాళ్ళ దగ్గర ఇట్లా ఉండాలి కదా. అర్థం చేసుకో, పాడి చేసుకో. కావాలంటే నువ్వు ఫోన్ చేసి అడగరాదు ఎందుకు చెప్పలేదు అమ్మా అని. చెప్తుందేమో నీకు సమాధానం. నాకెందుకు వచ్చిన బాధ? ఇప్పుడు మా అక్కోళ్ళు ఎల్లుండి బోనాల పండుగ ఉంది, అప్పుడు పిలుస్తారు. నేను నిన్ను ఇచ్చిపెట్టి నేను ఒక్కదాన్ని మా పోతా, అప్పుడు తన్నట్టయితుంది నీకు. ఏంది? మీ చెల్లెళ్ళ ఇంటికాడ ఈ వారం బోనాలా? ఓ అమ్మ, నేను కూడా వస్తేనే ఆడ మంచిగా అయితాయి. తిండి తాగుడు ఇట్లా బాగా దొరుకుతుంది. ఇక మీ మడిది కానీ మీ చెల్లె కానీ ఫోన్ చేస్తే జర నాకు నేను మాట్లాడతా. ఇద్దరం కలిసి పోదామే. అబ్బో, మీ వాళ్ళ దానికైతే ఓడవద్దు. మీ వాళ్ళ దానికి వస్తే వద్దు వద్దు, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో అంటావు. మా వాళ్ళది విలువంగా తిండి తాగుడు దొరుకుతుందని పోదామంటున్నావు. ఓ బలుషారు గల్లాడు. ఈ యావ, పిలిస్తే విలువని లేకుంటే లేదు. తిండి తాగుడే ఉన్నది. ఈ యావ పోయి అన్నం తింటా. కడుపుల పేగులు గుర్ర గుర్ర అంటున్నాయి. తినిపో, తిండి తప్పిపోతుంది కదా. 2 రోజుల దాకా నీకు అదే కూర పెట్టి చంపుతా చూడు, ఏమనుకుంటున్నావు? ఏంది? 2 రోజులు చింతపండు తొక్కే తినాలా? కడుపులో అల్సర్ పామ్ అవుతుంది చింతపండు తింటే పుల్లగా. అయ్యో కానీ ఎల్లుండి మా చెల్లెలు ఇంటికాడ బోనాల పండుగ ఉంది. ఇక నేను మా పోత ఇచ్చిపెట్టి ఏమన్నా వండుకో ఏమన్నా తిను, నాకేంది? ఓ, వాళ్ళు చెప్తా చెప్తా అంటారు నీకే ఇంకా ఫోన్ చేస్తలేరు. ఎల్లుండే కదా బోనాలు, ఇలా శుక్రవారం ఒకటే రోజు ఉంది గ్యాపు. చేయకపోయినారు. ఇది వస్తే బర్రెలాగా తింటది అన్ని నడుస్తాయి అనుకొని చెప్తలేనట్టు తీయి. ఆగు, మీ వాళ్ళ లెక్క బస్టోళ్ళు కాదు. అవ్వ, ఏమనుకుంటున్నావు? నేను పోతే మస్తు పని చేసి పెడతా మా చెల్లెకు. పిలుస్తుంది ఇవ్వని విలువకున్నా నన్ను ఒక్కదానన్నా పిలుస్తుంది మా చెల్లె, మంచిది. ఏ అవ్వ, ఏమో పోవే. ఎవడు పిలుస్తాడా ఎవరింటికి పోవాలన్నా ఒక రోజు పూట గడుస్తుంది అన్నట్టే చూస్తావు ఎప్పుడు. నువ్వు పోతేనేమో వాళ్ళకి అమ్మో వండకుండా అంటే దీనికి అదిరిపోతట్టుంది అంత అయిపోతట్టుందని వాళ్ళ బాధ వాళ్ళకే ఉంటది. అమ్మ, నిద్ర వచ్చి పాడైతుంది. ఇంతసేపు ఉరగ నన్ను ఒరుగుతా. మరి పొద్దు కంగ వరకు చేస్తుందో మరి మా చెల్లె, లేకుంటే మా మరిదే చేస్తాడో పోను. ఓయమ్మో, కుంపదీసి ఫోను సైలెంట్లు ఉన్నదా ఏంది? వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ లేవట్టుకుంటే ఇంకోసారి చేయరు. మళ్ళీ కావాల్సుకొని మనం చేస్తే అయ్యో మేము ఎప్పుడో చేసినాం అక్క, ఇప్పుడు చేసినాం అని ఎత్తుతారో ఎత్తరో. మంచిగా ఉంది మంచిగా ఉంది, సైలెంట్ ఏం లేదుగా. అయితే వినిపిస్తట్టే ఉంది. సౌండ్ ఊటగా పెడతా, మళ్ళీ పండుకుంటే లేవకపోగల్లా. బావా, అందరికి చెప్పినట్టేనా? ఇక చుట్టాలకు అందరికి అయిపోయినాయా ఫోన్లు చేసుడు? అయిపోయినాయి అయిపోయినాయి అందరికి వేసి చెప్పిందే. అయ్యో, మా ఊళ్ళకి అందరికి చెప్పినవా లేదా? మీ వాళ్ళకు మా వాళ్ళకి ఏం లేదే. ఇంటి ఆడవిల్లలకు చెప్పినా ఇంకా మీ అమ్మగారికి చెప్పినా గంతే. ఇక మా అమ్మగారికి ఎట్లా పండుగ లేదు, సృష్టి మీదనే ఉన్నారు కదా, వాళ్ళు ఏం రారు గాని ఇగో మా అక్కకు చెప్పరాదు? ఓ అమ్మో, మీ అక్కకు చెప్పింది అనుకో, ఇక మీ బావ మీ అక్క ఇద్దరు వస్తారు. ఇక 3 4 రోజులు వారం రోజులు ఈయనే టిండర్ ఇస్తారు. ఇక మా ఆడవిల్లలకైనా నాకైనా. ఓ అమ్మ, మీ అక్కని మీ బావని చూస్తే కింది నుంచి మీ దాకా మంతది. ఎప్పుడు తుంకలు తుంకలని తుంకలే ముందర పెట్టుకొని కూర్చుంటారే బోనాలకు వస్తే. అదేందో అర్థం కాదు. ఏం చెప్పని వాళ్ళు రాకున్నా సరే గాని ఫీల్ అయినా సరే. ఏ గట్లా అనకు బావా, జర చెప్పు.
ఫీల్ అవుతుంది తెలుసా. పోయినసారి చెప్పినందుకు మేము ఇలా కనిపిస్తున్నాం చెల్లి మీకు. అమ్మగారు ఒకరేనా, నీ కాదా తోడబుట్టిన తోడు అని మస్తు ఫీల్ అయింది. ఇక ప్రతిసారి వస్తుంది కదా బావా, పోయినసారి వీళ్ళొకటనే ఫీల్ అయింది, ఈసారి చెప్పరా జరా. ఎదురు చూస్తుండొచ్చు, ఇక మా చెల్లె ఫోన్ చేస్తుందేమో, మా మరిది ఫోన్ చేస్తాడేమో అని జర చెయ్యయ్యా. మొక్కతే ఎక్కువైనా నీకు, ఇంకొక అర్ధ కిలో తుంకలు తింటారేమో తీయి. ఎక్కడ అర్ధ కిలో నీ తల్లి 3-4 కిలోలు ఆలే తింటారు. ఒక యాటను కోస్తే ఆలకే సగం ఉడుస్తుంది తెలుసా. మీ బావ అయితే తాగుడు కాడి నుంచి లేవ్వనే లేవడు. గిలాస లేపిండనుకో అయిపోయినాక కింద పెడతాడు. ఎన్ని బాటిల్ అని తేవాలి, ఎంత ఖర్చు అవుతుంది. అవ్వ నీకు అగర్పిక తప్పిందని ఊకో, ఎవడు ఫీల్ అయితే నీకెందుకు. ఓ వాళ్ళు ప్రతిదానికి చెప్తున్నారే మనకు. ఏంటంటే బోనాలకు మీ అక్కల ఇంటికి తీసుకుపోయినవానే చెప్పు. ఆ పెళ్ళే గిన్నెళ్ళు అవుతుంది, ఏదో చూస్తాందుకో దావత్తుకో అట్లా అట్లా పోతున్నా. బోనాలకేనా అని చెప్పిందా అని మీ అక్క ఉడుస్తుంది కదా. ఆమె అయితే ఉడవద్దు కానీ మన అయితే దెంగి తింటారు. అబ్బా ఎందుకట్లా. వాళ్ళు తినే బుక్కడికి ఇజ్జత్ తీస్తున్నావు పాపం. చెయ్యరాదు వాళ్ళకి ఎవరున్నారని. ఇక మా చెల్లి ఆయనతో క్రిస్టియన్ అయ్యే, ఆ బోనం ఎదిగదు ఇంకొకరింటికి పోతారయ్యా. అలా ఆడవిల్లంటవా, ఒకసారి పెడుతుంది ఒకసారి పెట్టది. ఏ దాంతా మాకేందో ఏమో. మా అక్కని ఇంకొకరు చూస్తారు చెప్పు, నేను కాకుంటే గట్ల చేస్తావు. చెయ్యి చెయ్యి. నీ అమ్మ ఒకటైనా పానం తింటున్నావు. సరే సరే, ఇగో నేను బిజీగా ఉన్నా, జర ఏడుకో పోయినా అని చెప్పు. నువ్వే చేసి మాట్లాడరా చెప్పు మరి. మీ మడిది లేడు బిజీగా ఉన్నాడు అని చెప్పు. ఇప్పుడు మా అక్క మా చెల్లి ఏమంటారు ఏమో, వాళ్ళ అక్కకి ఎందుకు చెప్పినవురా, అది వస్తే మాకు మంట, తిండి కానీ కూర్చుంటుందా అని వాళ్ళే తిడుతారు. నువ్వేమో చెప్పకుండా నా పానం తింటున్నావు. సరే చెప్పి ఇక ఏం చేస్తాం. ఇక వాళ్ళు వస్తుర్రంటే ఇక 10 కిలోల యాట సరిపోదు, 15 కిలోల యాట కావాలి. 5 కిలోల దాకా వాళ్ళకే అవుతుందిగా. ఏమో పో, మొత్తం తిండి పోతాలని చేసినావు కదా మా అక్క మా బావను. ఏం మనిషివో ఏమో, నువ్వు చుట్టాలను ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలియదా నీకు. గట్లా మాట్లాడుతున్నావు. మీ అక్క మీ చెల్లి మాటలు నువ్వు కూడా నేర్చుకున్నావు. అబ్బో బలున్నవయ్యా. అలా మాటలు పట్టుకుంటే ఆగమే పాటు. వాళ్ళు తినరా, తక్కువ తింటారు అనుకుంటున్నావా. పూరీలు 3 కిలోల పూరీలు చేసిన మొన్న ఏదో పండుగకు. అన్ని కథం చేసారయ్యా. మళ్ళీ తెల్లారి మన పిల్లలకి లేవు మనకు లేవు. ఇప్పుడు ఎన్నం చేయాలి నేను ఒక్కదాన్ని. మరి ఒక అడుగు ముందొస్తాము. మా వదిన ఒక్కతే ఉన్నది, మా మరదలు ఒక్కతే ఉన్నది, కలిసి చేస్తామని అంటారా. రానే రారు. ఇక చేస్తేనేమో పురుసతుగా కూర్చొని తింటారు. వాళ్ళు తినంగా ఏం లేదు కానీ మా అక్క తినంగా వచ్చిన అది మీ వాళ్ళకు. అంటే మా చెల్లె మా అక్క అంటే ఇంటి ఆడపిల్లలు కాబట్టి తింటారు తాగుతారు ఏమన్నా చేస్తారు. మీ అక్కకి ఇట్లా ఇంటి ఆడపిల్ల అని చెప్పు మరి. ఈ అవ్వ వాళ్ళతో నీళ్ళని పోలుస్తావు. ఏమోతి, ఎక్కడ పోతున్నావు పో, నేను ఫోన్ చేసి చెప్పుకుంటా గానీ. భలే బరువు అవుతుంది అయ్యా నీకు. మా అమ్మగారిని అంటేనే చైతావు, వాళ్ళు తిని తాగిపోతే అస్సలు చైతావు నువ్వు. మీ బావలు మీ అక్కలు మీ వదినలు మీ మరదలు మీ అమ్మగారి దిక్కు చుట్టాలు ఎంతమంది వచ్చినా నీకు ఓపిక ఉంటుంది. మా ఊళ్ళు రాగానే ఎప్పుడు పోతారా అని చూస్తుంటావు. నేను పెళ్ళైన కానీ గమనిస్తున్నా నిన్ను. ఓ బాగా గమనించినవు తీ. మా అమ్మగారు చుట్టాలు తిండి కావాలి తాగుడు కావాలని ఎవ్వడు అనడే. నిరుపతకు పెట్టినా తినిపోతారు. మీ అమ్మగారు లెక్క ఇంకా చికెన్ తెస్తలేరు మటన్ తెస్తలేరు, ఏం వంటలు చేస్తుర్రు అని ఎక్కెక్కి చూడరు, ఏ దిక్కులు చూడరు. అబ్బా, ఎవడన్నా కొత్తలు చూస్తే అయితే ఇజ్జత్ పోయే కాలమే ఉన్నది. ఇలా అమ్మగారు తిండి పోతలు ఉన్నట్టు అనుకుంటట్టే ఉన్నారు. ఊక నోరు మూసుకొని పో నువ్వు. అవునే చెప్పడం మర్చిపోయినా, కందులేసిరంట కదా మీ అక్కలు పోయినసారి. ఆ కందులు పట్టుకొని రమ్మని వస్తొస్తా. ఏ ఉన్నాయో లేవో అన్ని అమ్ముకోవచ్చు, అటుగాక మా అమ్మగారికి పంపించచ్చు. ఏడుంటాయి ఆమె దగ్గర. ఉంటే తీసుకురమ్మంటది. అదే పోయినసారి పోయినసారి మా అక్క గోధుమల్ని పండించిందంటే 3 సంవత్సరాలు తింటివి కదనే బర్రోలే. తే అక్క అని తెప్పించుకుంటేవి కదనే ఆడపిల్లతోని. మీ అక్కను ఒక్కసారి తెమ్మంటానికి ఇబ్బంది అవుతుంది నీకు. అయ్యో దేవుడా, సరే పో తెమ్మంట పో. ఎటు చూసినా నా దిక్కేరా, మా ఊళ్ళో దిక్కేరా, మా ఊళ్ళు ఉసిరే పోసుకుంటాను ఎప్పుడు. ఓ మీ ఊళ్ళది తోడవద్దు కానీ మా ఊళ్ళదే తోడవాలి. బాలు ఉన్నవే నువ్వు. మొత్తం మీ అయ్య గుణమే వచ్చింది బా మీ అక్క చెల్లెలు ఇద్దరికి. మన సోమవారం మంది మంగళవారం అంటారు మీరు. మీ అక్క చెల్లెలు శనివారం అంటారు పో. హాగో, చిటుక్కున రింగు గాంగనే ఎత్తినవేందే. హలో అక్క. ఆ చెల్లె, చేతిలోనే ఉందే ఫోను. గిట్లా వండుకుందామని కళ్ళు మూస్తున్నానో లేదో, ఇక ఫోన్ వచ్చింది తుటుక్కున లేబట్టి ఎత్తి మాట్లాడుతున్నా. బాగుర్రా చెల్లె. అట్లనా, బాగున్నాం అక్క. బావ బాగుండా, అందరు బాగుర్రా. ఏమో చెల్లె, ఇక మీ బావకి సరిగా నడుగొస్తలేదు. ఎక్కడికన్నా ఊర్లలో పోదామంటే చాలా ఇబ్బంది పడుతుండు, అందుకే ఏడికి వస్తలేడు. ఇక ఏం చేయాలి చెల్లె, ఆయన చూసుకుంటుండే సరిపోతుంది. ఇక ఆయనంతలో ఆయన పువ్వు వేసుకుంటాడు, తింటాడు, నిమ్మలంగానే ఉంటాడు. ఆ మా మరిది మంచిగా ఉండా, చాలా రోజులకు ఫోన్ చేసినవేందే. ఇక చాలా రోజుల కంటే ఇంట్లో పనులే సరిపోతున్నాయి అక్క. పిల్లల్ని స్కూల్ పంపించుడు అది ఇది అవుతుంది. మరి నువ్వన్నా ఫోన్ చేస్తలేవేందే నేను చేసేదాకా. ఏమో నీకు టైం ఉంటలేదు. అమ్మో నీకు టైం ఉండదా, ఎప్పుడు వాట్సాప్లో స్టేటస్లు పెడతా ఉంటావు, చూస్తూనే ఉంటావు, ఇట్లా పెట్టింది అట్లా చూస్తావు. ఇప్పుడు ఆన్లైన్లోనే కనిపిస్తావు. ఇప్పుడేమో టైం ఉంటలేదు అంటున్నావేంది. ఏమో పోవే, అప్పుడప్పుడు మీ బావకి ఇట్లా తీసుకొని చూస్తుంటాడు ఫోను. ఇక నేనా మీ బావ అయింది ఎట్లా తెలుస్తుంది నీకు. అట్లనా, సరే కానీ ఎల్లుండి ఆదివారం బోనాలు తీస్తున్నాం అక్క. రర్రి. ఓయమ్మో బోనాల పండుగ అప్పుడే దగ్గరకు వచ్చిందా అని.
మీ ఇంటికాడ మస్తుగా తీస్తారు. ఇక నిన్ననే అంటున్నా మీ బావతోని. ఇక మా చెల్లెళ్ళ ఇంటికాడ బోనాల పండుగ అవుతుందేమో, ఇక పిలిస్తే పోవాలి, ఫీల్ అవుతుందేమో అని అంటేనే ఉన్నా, నువ్వు ఫోన్ చేస్తూనే ఉన్నవే. అవునా, ఇక మీ మరిది ఇట్లా రమ్మని రాదు, మీ అక్క ఒకతే ఉంటది కదా, ముస్త జర టైం పాస్ అవుతుంది అని అంటుండక్క. రారాదే మరి. అమ్మో, మా మరిదికి నా మీద చాలా పానం ఉంటది నిజంగా. పొద్దుసంది మంచిగా చూసుకుంటాడు చెల్లి నన్ను. ఇక మరి మీ బావ రాడే, అనకు శాతం అయితే లేదు, నేను ఒక్కదాన్ని వస్తా. అరే బావని ఇట్లా తీసుకురాదక్క, చాలా రోజులు అవుతుంది. మా అంటే ఒక పెగ్గు తాగుతాడేమో, ఇన్ని తుంకలు తింటాడేమో, గాదానికి వద్దంటున్నవేందే. తీసుకురా. అమ్మో, మీ బావ ఒక్క పెగ్గు తాగి ఊకుంటాడు చెల్లె. ఓ, సీసాల మీద సీసాలు గుద్దుతూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. వద్దుకో, మళ్ళీ మా మరిదిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది వచ్చినాక. వద్దు చెల్లె. మరి నువ్వు ఇటు వస్తే ఒక్కడే అవుతాడు కదా అక్క, బెక్కు మనడా, ఎట్లా వండుకుంటాడు, ఎట్లా తింటాడక్క. ఏరా, ఒక రోజు ఒక మాపు వండుకొని పోదురారు ఇద్దరు. ఏమొద్దు చెల్లె, ఇగో మీ బావ వచ్చిందనుకో, ఒక్కరోజు ఇట్లా నిమ్మలంగా ఉండనియడు. ఏమొద్దు రాకపోతే, ఇప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చాననుకో, మంచిగా 4-5 రోజులు ఉండొచ్చు, నిమ్మలంగా ఉంటుంది పానం. ఇక ఆయన ఉంటే ఒకటే నా పానం తింటాడు, పోదాం పోదామని. ఇక వచ్చిన నీ సుఖమే ఉండదు నాకు. ఏమొద్దు తీయే, మళ్ళీ ఎప్పుడన్నా తీసుకొస్తుంది. సరే మరి, ఇక నీ ఇష్టం అక్క. సరే, బావకేమన్నా తొక్కు ఇట్లా నూర్రా. ఆ, నూరుతా నూరుతా, చింతపండు తొక్కు నూరుతా చెల్లె, ఇక అదైతేనే 2 రోజులు నిలువ ఉంటుంది. నూరు పెట్టి వస్తుంది. మంచిది మంచిది అక్క. ఇక బావకైతే ఒక మాట చెప్పి చూడు, వస్తా అంటే అయితే తీసుకురా. మంచిది మంచిది, చెప్తానే. ఆ, సరే అక్క మరి. మా అక్క ఫోన్ చూసుకుంటూనే ఉన్నట్టుంది, ఫోన్ చేతిలో ఉన్నట్టుంది. చిటుక్కుని ఎత్తింది, ఇట్లా చేయంగానే అట్లా ఎత్తింది. అదే మా చెల్లి ఎప్పుడు ఫోన్ చేస్తుందా బోనాల పండుగ కానీ ఎదురు చూసుకుంటేనే కూర్చున్నట్టుంది నాకు ఎరక. ఎట్లయితే ఏముంది, ఫోన్ చేసిన కదా వస్తుందేమో, వచ్చి 2-3 రోజులు ఉండిపోతుందేమో. ఈయనతో పెద్ద కష్టం ఉన్నది, అటుగాక మా ఆడవిళ్ళతో కష్టం ఉన్నది నాకు. వాళ్ళేమో వారం 10 రోజులు ఉండిపోవచ్చు కానీ మా అక్కనేమో ఒకటే రోజు కంటే ఎక్కువ ఉండొద్దంట. బాగున్నది, రాక రాకొస్తుంది, ఉంచుకుంటా. ఎటు పోయిండో ఈ మనిషి, ఇంకా వస్తలేడు. ఉమ్, రాకుంటే రాకపోయింది తీ. తాళం వేసి తాళం మీద పెట్టిపోతున్నా. ఇంత వండుకొని తింటాడేమోపా. ఆగో, ఎటు పోతుంది ఇది చెప్పకుండా చేయకుండా? చేతిలో బ్యాగ్ పట్టుకుంది, బట్టలు చదురుకున్నట్టుంది. ఇప్పుడు వచ్చినావయ్యా, ఏ కాలమై ఎదురు చూస్తున్నా. ఎటు పోయినావు, ఏం కథ. ఆ, జర పని మీద పోయినా గానీ ఎటు పోతున్నవే? బ్యాగులో బట్టలు పెట్టుకొని పోతున్నట్టు. కాదు, ఏమన్నా చెప్పినావా నాకు? ఎటు పోతున్నావు చెప్పు నువ్వు ఫస్ట్. ఎటు లేదు, నేను ఎటన్నా పోతుందంటే ఓ కింద మీద అవుతుంటవేంది. మా చెల్లెళ్ళ ఇంటికాడ రేపు బోనాలంట. పోయి వస్తా, 2 రోజులు ఉండొస్తా. ఏమైంది గట్లా ఆగమాగమైతున్నావు. ఏంది? మీ చెల్లెళ్ళ ఇంటికాడ బోనాలు అయితే మరి నాకు చెప్పలేదా అని? మీ మరిది చెప్పలేదు, మీ చెల్లె చెప్పలేదు. అంటే నేను అలా కంటికి కనిపిస్తలేనా? నువ్వు ఒక్కదానివే నానే వాళ్ళకి సుట్టరికం, నేను కాదా? వాళ్ళు ఎవ్వరికి చెప్తలేరంటయ్యా. ఎవరికి చెప్తలేమాక నీకు ఒకదానికి చెప్తున్నాం రా. ఇక బావనికి ఇట్లా ఏం వద్దాను, మళ్ళీ మా ఆడపిల్లలు చూసిరనుకో, మాకు చెప్పండి వాళ్ళ పిల్లమ్మ కూడా ఎట్లా వచ్చిర్రు అని అంటారు అని అన్నది. వాడదాన్ని తీసుకో, పాడి చేసుకో, మూసుకొనుండు. ఆగో, మళ్ళీ చింతపండు తొక్కు గిత్తతుంది. ఇంత పచ్చి పులుసు మసల పోసినా అది ఇది 2 పూటలు గడుపు, మళ్ళీ రేపో ఎల్లుండో కూర వండుకొని తిను, సరేనా. ఏంది? మళ్ళా చింతపండు చారు మసలు పోసినవా? నీ అవ్వ, చింతపండు చింతపండు తిని గ్యాస్ ట్రబుల్ అగో ఒకటే బేపులు వస్తున్నాయి. అవ్వ, నన్ను ఇంత అర్థం చేసుకో, ఏదైనా కూరగాయలన్నా ఉండిపోరా అదే. సరే, రేపు ఆదివారం కదా, చికెన్ తెచ్చుకుంటా, పైసలు ఇచ్చిపో మరి. నా దగ్గర ఎక్కడివి పైసలు. నీ దగ్గర ఉన్న పైసలన్నీ ఏం చేసినావు, ఏం కథ. నన్నే ఎప్పుడు అడుగుతూనే ఉంటావు, చేతి జాపుతూనే ఉంటావు. లేవు లేవు, తుంకలు తినాలని బాగా కాయసి ఉంటది నీకు. మరి ఇప్పుడు నువ్వు బోనాలకు పోయి తుంకలు తినవా? నేను బర్రెలుగా తింటూనే ఉంటావు కదా. అంటే నేను తింటున్నా కాబట్టి నువ్వు తినాలా, తెచ్చుకొని వండుకొని తినాలా. బాగున్నది, వచ్చినాక వండి పెడతా, నిమ్మలంగా ఇద్దరం కూర్చొని తిందాం. ఏమొద్దు, నేను వచ్చేదాకా ఏం వండుకోకు, తినకు. అవ్వ, ఏం మనిషివే నువ్వు, ఓర్వజాలం దానివి. సరే పో, పోతున్నావు కదా, పో పో. మీ చెల్లె నాకు వద్దన్న, అది చెప్పొద్దన్న అది. మంచిది మంచిది, ఎప్పుడైనా టైం దొరకదా దాని సంగతి ఏందో తేలుస్తా. పో, నడు. ఏందయ్యా నువ్వు తేల్చేది. మూసుకొని వండుకో. ఇట్లా ఎట్లా పడితే అట్లా తాగుతాయి, ఎవరైనా వద్దంటారు, చుట్టాలకు యాస్ట్ వస్తుంది, అందుకే వద్దన్నది పాటు. సుఖమైన పిల్లగాని అని నన్ను ఎట్లా వద్దంటది అని అంటుండు. నువ్వు బర్రెలే కదా, ఇంటానికి పోతారు కదా, తిండి పోద్దాన్ని ఎట్లా రానిస్తుర్రు? నోరు మూసుకో, నిన్ను తాగుబోతుడు అన్నాని తిండి పోతుంది అని అంటున్నావు. ఓ మాట మాటకు బల జవాబిస్తున్నావయ్యా. అమ్మో, మా చెల్లెళ్ళిల్లు ఈ నుంచి చాలా దూరం ఉన్నది, అంత దూరం ఎట్లా నడుస్తానో ఏమో. మా చెల్లె కొడుకు బండి అన్న తీసుకొస్తలేడు కదా ఎక్కిపోదామంటే. అరే, అట్లా పోయేది మీ వదిననే కదరా. ఏది? అవునాయనా, మా వదిననే. ఆమెకు ఎవరు చెప్పిర్రా బోనాల పండుగకు మన ఇంటికే వస్తుందా? మన ఇంటికే వస్తుంది, ఇంకెక్కడ పోతుంది? ఓ, వాళ్ళ చెల్లి ఊకుంటుందా? నా పానం తింటుంది నీ కోడలు. మా అక్కకి ఎట్లా చెప్పు, మా అమ్మగారికి సృష్టి వాళ్ళు మొత్తం రారు అని అంటే చెప్పింది ఆయనగా, చెప్పమని చెప్పి ఆమెనే చెప్పొచ్చు. అవునా? అమ్మో, ఈ ఒకతే వచ్చినట్టుంది. పొయ్యి పొయ్యిలో మొగని తీసుకొని వచ్చిందేమో అనుకున్నా, లేకపోతే పెగ్గులో పెగ్గులు గుద్దుతూనే ఉండాడు ముసలోడు. అవునాయనా, నిజంగా.
నేను అప్పుడే చెప్పిన మీ బావను వద్దని చెప్పు రమ్మంటే మీ అక్కను ఒక్కదాన్ని రమ్మని అంటే గట్టినే చెప్పిందో మరి ఎట్టనో ఒక్కతే వచ్చింది కదా. అమ్మో బ్యాగు చదువుకొని వచ్చింది నాయన. వారం 10 రోజులు ఉండిపోతట్టే ఉంది ముసలిది. టెండర్ వేస్తట్టుంది ఈడ. ఆ టెండర్ వేస్తుంది. ఇక మీ అక్క మీ చెల్లె చూసిరనుకో దీన్ని ఎవరు పిలిచిరని తిట్టిపాడి చేస్తారు. పంపి ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండొద్దురా మా ఇంటికాడ, లేకపోతే నేనే తిట్టిపాడి చేస్తా. సూటిపోటు మాటలు అంటే మా జంప్ అవుతుంది. అదే పని చేయనాయన. అంతే. వాళ్ళు మాటలన్నా ఫీల్ గారు నాయన. వాళ్ళకి అలవాటే అలా మొగన్కి ఆమెకు. అంతేనారా. అమ్మో టీక్ టాక్ తయారై వచ్చింది బోనాల పండుగకు ముసల్ది. అవు కదా. చెల్లెనేమో పాడు ముసల్దాన్ లెక్కుంటే అక్క చూడు సోకులాడున్నట్టుంది. ఈ యాభై ఇంతకున్నా నా కోడలే మంచిదిరా. అవునాయన నిజంగా అది ఎక్కువ సోకులు పడదు. ఎట్లుండాలో అట్నే ఉంటది. మరి గట్టే ఉండాలిరా. ఈ ముసల్దానికి ఏం సోకు చూడు. అల్లుడు వచ్చిండు, ఆ కోడలు వచ్చింది, అయినా ఇట్లా సిగ్గులే కూడా టీక్ టాక్ తయారై వచ్చింది చూడు. ఇక కోడలంటే కిరాయికి ఉంటుంది నాయన. ఒక దగ్గర ఉండరు కదా. ఈమెకి ఏం అకరా పికరా. మొగడు ఈమె గీత తొండి పెట్టుకొని తింటే నిమ్మలంగా ఉంటారు. ఇక అందుకే చింత లేకుండా గట్రా టీక్ టాక్ తయారైపోతుంది ఏడికైనా. మా చెల్లె మా మరిది నా కోసం ఎదురు చూసుకుంటా కూర్చుండొచ్చు, ఎప్పుడొస్తుందో ఎప్పుడొస్తుందో అని. అమ్మయ్య, బోనం పని అయితే అయిపోయింది చెల్లె. ఎటు చేసి ఇద్దరం మంచిగా కంప్లీట్ చేసినాం. అబ్బా ఎంత ముద్దు కొడుతుందో చూడు అమ్మవారు. ఇక ఆడపిల్లలు అమ్మగారింటికాడ బోనం తయారు చేస్తే అందమే వేరే నిజంగా. అవునక్క, మొన్న మా ఇంటికాడ చేసిన అసలు అంత కుదిరినట్టు అనిపించలేదు. మంచిగానే వస్తుంది కానీ ఏదో తక్కువైంది అన్నట్టు అనిపించింది. ఈడ చూడు మన అమ్మోళ్ళ ఇంటికాడ ఎంత ముద్దు కొడుతుందో. అబ్బో, మన దిష్టే తలుగుతట్టుంది. ఎప్పుడైనా బోనం ఎట్లా చేయాలి తెలుసా చెల్లె? ఫస్ట్ కొంచెం తడపాలి, తర్వాత నూనె రుద్దాలి, తర్వాత పొడి పిండితోని జల్లెడతోని పసుపు వేసినామనుకో ఏకదమ్ కుదురుతుంది, మంచిగా అతకపోతుంది. నువ్వు ఇట్లన్నా కూడా ఊదినా కూడా గాలి కూడా పోదే. మంచిగా నేను ఎప్పుడు అట్లనే చేస్తాను మన ఇంటికాడ. అవునక్క, ఇప్పుడు నేను చూసినా కదా, ఇంకా ఈసారి నుంచి అట్లనే చేస్తలే. చెయ్యే మంచిగా వస్తుంది. అవునే, వదిన ఒకతే చేసిందా అనే పూరీలు అన్నిగానం చేసింది. అవునక్క, ఒకతే చేసినట్టుంది. ఇంకా మనం బోనం కాడనే కూర్చున్నాం, మనకి ఏడా టైం ఉంది చెప్పు. ఇంకా మళ్ళీ రేపు అయిపోయినాయి అనుకో మళ్ళీ అందరం కూర్చొని చేద్దాం లేవే. అబ్బా, ఈసారి నిమ్మలంగా ఉందక్క. వదినోళ్ళ చుట్టాలు ఎవ్వరు రాలేదు. అవును, వాళ్ళ అమ్మగారు ఎందుకు రాలేదంటక్క? వాళ్ళకు ఇక పండుగ లేదంట చెల్లె, ఇంకా రావద్దని రాలేనట్టు. నిజంగా ఈసారి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవ్వరు లేకుంటే మనమే ఉన్నాం కదా ఈ ఇంటోళ్ళమే. అవునక్క, ఎప్పుడు లొల్లి లొల్లి. వదినోళ్ళ అమ్మగారే గజ్జి గజ్జి అవుతారు. ఓ అమ్మో, ఇంకా లక్క రాలేదమ్మ నయ్యం. అవునే నిజంగా. అబ్బో, వాళ్ళ అక్క బావ ఎప్పుడు తిండి తాగుడు అదే కావాలని వాళ్ళకు. ఎవ్వరు రాకుండా మనం మనమే నిమ్మలంగా అనిపిస్తుంది. అదో బుజ్జి, పూరీలు చికెన్ కూర తెచ్చిపెట్టినా, రండి కడుకోండి తిందాము. మళ్ళా బోనం వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో, మళ్ళీ మనం ఇంటికి వచ్చేసరికి చీకటి అవుతుంది. ఇంకా అప్పటి వరకు ఆకలి తట్టుకోము. రమ్మా తిందాం రర్రి. వస్తున్న వదినే, వాటర్ కూడా తెచ్చిపెట్టు. సరే సరే అమ్మా, కడుకొని రర్రి. అబ్బా అక్క, చికెన్ కూర చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. ఇక వదినే నిజంగా ఎంతకైనా అప్పటి నుంచి మంచిగా వండుతుంది అక్క వంటలు. అవునే, చికెన్ స్మెల్ సూపర్ వస్తుంది, తినాలనిపిస్తుంది. వదిన రాని అందరం కలిసి కూర్చొని తిందాం ముగ్గురం. అవునక్క, పిల్లలకు పెట్టమన్నం పెట్టిందో వదినే? పెట్టింది పెట్టిందే. పిల్లలు మొత్తం తినేసిర్రు. అమ్మ అయిపోయింది, అందరం తినేసినాము, ఫోన్లో చూస్తున్నామంటే సరే ఒక హాఫ్-అన్-అవర్ చూడు పొరిబెట్ట అని పంపించింది లోపలికి. తిన్నారు తిన్నారు. ఇంకా వాళ్ళ అత్త చేసిన వంటలు వాళ్ళకి ఇష్టమే కదనే, మంచిగా లాగేయచ్చు. అక్క, అటు చూడే ఎవరొచ్చిర్రో. ఎవరొచ్చిర్రే? అదే, ఇప్పటిదాకా అనుకోలేదా వదినే వాళ్ళ అక్క? ఆమెనే వచ్చింది. హా, వచ్చిందా? స్వర్ణ, బుజ్జి, బావురారా? అమ్మో, చూసినా కూడా పలకరిస్తలేదు స్వర్ణ. బాగున్నాం బాగున్నాం వదినే, బాగున్నావా? బాగున్నాం వదినే, ఎవరో అనుకుంటున్నా. ఇక నువ్వు ఎప్పుడు ఇట్లా తయారు కాకపోతుంటివి కదా, టీక్ టాక్ తయారై వచ్చిండ్రు, ఎవరో అనుకున్నా. నువ్వా? బాగున్నావా? బాగున్నమ్మా. ఇదేంది, కరెక్ట్ తినే టైంకే వచ్చింది ముసల్ది. పూరీలు చికెన్ కూర ముందట పెట్టుకున్నామో లేదో వచ్చింది. ఇక అన్ని పూరీలు దీనికే కావాలి, లాగా లాగా అని సరుస్తూనే ఉంటుంది. ఎవ్వ, మా వదిన ఎవరికి చెప్పలేదు, ఎవరు వస్తలేరు అని అన్నది. వాళ్ళ అక్కకు చెప్పినట్టుంది, అందుకే వచ్చింది బర్రె మొక్కంది. నీ అవ్వ, ఇక మా వండకుండంతా ఈజీ ఒడిచిపోతుంది. మళ్ళీ వండుకోవాలి కావచ్చు పొద్దుకంగా. అక్క, ఇప్పుడే వస్తున్నావాని? ఇప్పుడే వస్తున్నమ్మా. బావుర్రా? మా మరిది కూడా ఏరి? ఏమోనే, మా మామయ్య ఈయన ఎటో పోయిర్రు, వస్తారేమో. దాదా కడుకుందు, కరెక్ట్ టైంకి వచ్చినవే, కడుకో తిందువు. అమ్మో, ఇప్పుడే వస్తే కదనే, మీరు తినుర్రి. నేను తినేసి వచ్చిన, కొద్దిసేపు అయినాక తింటలే, మీరు తినుర్రి. అమ్మో, ఈ బర్రె ముఖంది అలాగసలాగైతే ఇన్నిన్ని తుంకలు తినొచ్చు అని తర్వాత తింటానంటుంది. ఇక సాటుంగా కూర్చుంటే ఎవ్వరు చూడరు కదా తినేది. ఇప్పుడు అందట్లయితే అందరు చూస్తాము, ఇన్ని తిన్నదా అని అంటామని తర్వాత తింటానంటుంది. మస్తు తెలివి ఉన్నది దీని దగ్గర.
తినుర్రు బుజ్జి, మీరు తినుర్రమ్మా, నేను కొద్దిసేపు అయినాక తింటా. ఆకలి అని ఉండొచ్చు, పొద్దు నుంచి పని చేసి చేసి అలసిపోవచ్చు. మేము ఏం చేయలేదు వదినే, పనంతా మీ చెల్లెనే చేసింది. నువ్వు కొంచెం ముందు రాకపోతేవి పనంతా నువ్వు మీ చెల్లె ఎదురు కదా, కొంచెం అలకగా అయిపోతుండే. ఏడరా, ఇంకా వద్దామంటే ఇక కుదరలేదు. అయినా మీరేం చేస్తుర్రు, మా చెల్లెకు సాయం చేయొచ్చు కదా, మంచిగా టైం కొండి పెడితే తింటున్నారు. ఆ, మేము అమ్మగారింటికి వచ్చింది వండి పెడతాందుక, వండి పెడితే తింటాందుకు వచ్చినాము. అబ్బా, నువ్వు ఎప్పుడు చూసిన ఇలాంటి మాటలే మాట్లాడతావు. వచ్చినావు కదా, సప్పుడు తగ్గట్టు కూర్చోపో. లోపల పిల్లలు ఉన్నారు, పిల్లలతో ఆడుకోపో. నువ్వెవరు చెప్పనీక. అయ్యో, ఏంది స్వర్ణమ్మ, ఎప్పుడు గట్లనే మాట్లాడతావు. సరే సరే, తీరా పోతున్నా, తినుర్రి. అక్క, నువ్వు లోపలికోవి, కొద్దిసేపు అయినాక మేము తిన్న తర్వాత నీకు పెట్టుకొస్తలే. కూర కూడా మస్తుగుంది, సరిపోతుంది, ఏం టెన్షన్ పెట్టుకోకు. సరిపోతుందేమో. ఇక మీరు తిన్నాక మిగిలితే తింటా, లేకుంటే లేదు. నాకు కూర మీద తినాలని ఏం ఆశ ఉండదే. తినురమ్మా బుజ్జి, సన్న తినురు నాన్న. తింటాం నువ్వు లోపలికో. ఓ వదినే, ఎప్పుడొచ్చినావు? ఇప్పుడే వచ్చిన మాటది, నిన్నే అడుగుతున్నా. యాదిల్లేం ఉన్నవయ్యా? ఎటువైనా బోనాల పండుగ నాడు ఇంట్లో లేకుండా బయట ఎటు తిరుగుతున్నవయ్యా? బయట కొంచెం పని ఉంటే పోయొచ్చిన వదినే. అన్న రాలేదా? ఏడయ్యా రాలేదు, ఆయన పానం మంచిగా లేదు, ఏమొద్దు తీయ అని చెప్పిన. ఇక వస్తే ఇట్లా రేపు వస్తాడేమో అయ్యా. ఫోన్ చేయి మీ అన్నకు, నువ్వు చేసి వస్తట్టుండు. చేస్తదినే. నువ్వైతే లోపలికో, అగో కడుకో, తిందువు గాని. నీకు ఇష్టమైన అన్ని చేసింది మీ చెల్లి. తింటయ్యా, మెల్లగా తింటా. ఇప్పుడే వచ్చినా అప్పుడే తినమంటే ఎట్లుంటుంది చెప్పు. కొద్దిసేపు వెనక తింటా, తినాయన ఏం ఫీల్ కాకు. ఎప్పుడు వచ్చినా తిను తిను అని తలుగుతూనే ఉంటావు. నీ ప్రేమకైతే తట్టుకోలేను. సరే గాని, ఇక ఎవ్వరు రాలేనట్టు కదా అయ్యా చుట్టాలు. మీ అన్నకు ఫోన్ చేయరాదు, వస్తాడేమో. వస్తేప్పుడు నేను వస్తానే అని అన్నాడు కానీ, ఇక పానం బాగలేదు ఎందుకు తీయని అన్న. ఒక ఫోన్ చెయ్యయ్యా, వస్తాడేమో. సరే సరే వదినే, చేస్తా. ఇగో ఇదే నుల్లయ్య మన వీడియో ఎట్లుంది, ప్రతి ఒక్కరు నచ్చితే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అందరికి అంటే అందరి పరిస్థితులు కొంతమంది ఇలా ఇంట్లల్లో ఇలానే జరుగుతాయి. మా చుట్టాలలో కొంతమందికి ఇట్లా జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి హైపాన్స్ కూడా ఇవ్వండి. ఈ రోజు లెంత్ వీడియో తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాము. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి హైపాన్స్ కూడా ఇవ్వండి. అట్లనే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మన చుట్టాలు ఎవరైనా మన తగ్గట్టు ఇలానే అనిపిస్తుంది అనుకో, వాళ్ళకి షేర్ చేయండి దోస్తులు, టైం పాస్ అవుతుంది. సరేనుల్లా, ఇక పోషమ్మ బోనాలు అయితే మా ఊర్లో వచ్చే వారం కాక వచ్చే వారం ఉన్నాయి. ఇంకా మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకురో బోనాలు, లేకపోతే ఊర్లలో కూడా లాస్ట్కి ఉంటాయి కదా, అప్పుడు ఎప్పుడెప్పుడు ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకైతే బోనాల పండుగ అంటే ఇష్టం దోస్తులు. ఒక నెల 2 నెలల నుంచి బోనాల పండుగ ఎప్పుడు అని ఎదురు చూస్తుంటా. తీరా వస్తుంది, అయిపోతుంది, అంత ఎక్కడిదక్కడ అయిపోతుంది. తర్వాత అనిపిస్తుంది అప్పుడు అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఆడోళ్ళకు గిసొంటి పండుగ నుంచి చాలా ఇష్టము. ఇంకా నా 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మంచిగా రెడీ చేసి వాళ్ళకు సేమ్, అంటే మా మమ్మీ కుడుతుంది అనమాట, వాళ్ళకు సేమ్ కుట్టించి వేయాలంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ కూడా చాలా కష్టపడి వాళ్ళ కోసం ఇద్దరికి సేమ్ కుడుతుంది. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో బోనాల పండుగ అనేది మా కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేయండి. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళీ రేపటి మార్నింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అప్పటికి చూస్తానండి స్వీట్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.